దీనిపై ఫోకస్ పెడితేనే అవుతున్న నేపథ్యంలో ఈరోజు పంజాగుట్ట పిఎస్లో సెక్షన్ 69A యాక్ట్ ప్రకారం ఆ ఎఫ్ఐఆర్కి జోడించడం జరిగింది. కలెక్టర్ కళ్యాణ్ గారు అండ్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఇద్దరు వెళ్ళి అడ్వకేట్తో సహా లోపలికి వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఏం మాట్లాడారు, లోపల ఏం జరిగింది సంబంధించిన వారు మాట్లాడలేదు. మేడం, లోపలికి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, పాత ఎఫ్ఐఆర్ పైనే మళ్ళీ ఇంకొక సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. సో ఏం చెప్తారు, మరి అతనికి ఏం చెప్తా ఉన్నారు, ఈ సెక్షన్ ఏం చేయబోతారు? ఆ పిచ్చి వేధవ కోసం మేము చాలా వెతికి కష్టపడి ముందు ఎలా అయితే మేము గట్టిగా అంతా రెడీ చేసాము కంటెంట్, ఇది వాడి ప్రాబ్లం అని మినిట్ టు మినిట్. ఈరోజు లాయర్ కృష్ణకాంత్ గారు కూడా ఈ 69 ఆల్రెడీ 67 ఉంది, 67A ఉంది, ఇప్పుడు 69A కూడా యాడ్ చేయండి. ఎందుకంటే ఈ కంటెంట్లో ఏంటంటే వస్తుంది మనకి ఈ సెక్షన్లో మనకి వాడి తాలూకా ఏవైతే ఛానల్ ఉందో ఆ ఛానల్ని మూసేయడానికి చాలా సునాయాసంగా ఇది చూసినాక దీన్ని వాళ్ళు ఉపయోగించుకొని చేయొచ్చు. కానీ ఇది యాడ్ చేయలేదు వాళ్ళు. కాకపోతే దీంతో పాటుగా కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో చాలానే పెడతామని చెప్పారు ఇంతకుముందు, ఆల్టర్ చేస్తామన్నారు. ఆల్టరేషన్ చేయండి అని అడుగుతున్నాం ఇప్పుడు. అంతేకాకుండా వాడు బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేసే సెక్షన్ ఏదో ఉంది, సెక్షన్ 106 BNS 106 BNS కూడా BNSS కూడా ఇందులో పొందుపరిచాం. సో ఇది మనం ఇచ్చిన ఈ వినతి పత్రాన్ని వారికి అభ్యర్థిస్తున్నాం. ఎందుకు అంటే వారి ద్వారానే వెళ్ళాలి, ఇది మా ద్వారా వెళ్ళడానికి కాదు, ఇందులోనే ఆల్టర్ అయ్యి వెళ్ళాలి. మేము ఇంకా వేరే వాళ్ళకి పంపిస్తే అవడం కాదు, పోలీసుల ద్వారానే వాళ్ళే చేసి సివి ఆనంద్ గారికి, అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అక్కడ నుంచి హోమ్ అంతా వెళ్ళాలన్నమాట. సో ఇలా వెళ్ళాలి కాబట్టి మన సెంట్రల్ వరకు వెళ్ళాలంటే వీళ్ళ ద్వారానే పంపిస్తాం. మేము కూడా పోస్టులు చేస్తాం విడిగా, కానీ వాళ్ళని మాత్రం వదలకుండా వాడిని వదలొద్దు అని మేము అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాం. మీరు ఇక్కడ పోరాడుతూ ఉన్నారు, కానీ అతను ఈ రోజు సుమారుగా 6 గంటలకి ఇలా అంటే ఒక స్టేటస్ పెడతా ఉన్నాడు, మీరే చూసుకోవచ్చు. ఇది గతంలో చేసిన వీడియోస్ని ఇప్పుడు పోస్ట్ చేస్తూ కింద ఇలా రాయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పెడతా ఉన్నాం. వీటికి స్పందిస్తాం సార్. ఇప్పుడు ముందే అన్నాము, వాడు మతి భ్రమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఆ పిచ్చివాడి వీడియోలని మనం చూడాల్సి వస్తుంది. అలాంటి పిచ్చివాడి ద్వారా ఇంకొకటి రచ్చిపోకుండా వీడికి పనిష్మెంట్ కావాలని ప్రయత్నం చేయాల్సి వస్తుంది. సో వాడు ఏమన్నా పెట్టుకోనివ్వండి, ఏం చేసినా సరే ఇంకొద్ది రోజులు ఆగితే ఇదిగోండి ఇది అప్లికబుల్ అయితే కన్ఫర్మ్గా వాడు పెట్టుకోవడానికి కూడా ఏముండదు. వాడు మళ్ళీ స్టార్ట్ చేసి వాడి ఫేస్ కనబడితే యూట్యూబ్ బ్లాక్ చేస్తుంది. అట్లా చేయిస్తామండి. ప్రతిసారి బత్తాయిలు అంటూ కూడా పెట్టుకుంటూ పోస్ట్ చేసుకుంటూ ఆరెంజ్ అనుకుంటూ ఈరోజు ఒక ఐఫోన్ కొని ఈ మీరు చేసిన గొడవ వల్ల నాకు 8 లక్షల రూపాయలు వచ్చినాయి, అందులో 2 లక్షలు పెట్టి నేను ఐఫోన్ కొన్నాను అంటే ఆరెంజ్ అంటూ కూడా చూపిస్తున్నాడు. ఈ ఐఫోన్ పేరు సీత అని పెట్టుకున్నా, దీన్ని సీత అని పిలుస్తాను చెప్తా ఉన్నాడు. చూసారా ఎంత 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 వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యధవని ఎందుకంటే ఉపేక్షిస్తాం అంటే ఐఫోన్కి సీత అని పెట్టుకున్నాను పేరు అంటాడా? అంటే మేము కూడా పెడతామండి, మా కుక్కకి పెడతాం. మేము ఇప్పుడు మా కుక్కకు పెడతాం, కొంచెం పందులకు పెడతాము, లేకపోతే అడ్డగాడిదలకు పెడతాం, మేము పేర్లు పెడతాం, మేము అన్వేషణ పిలుస్తాం, మేము కూడా మేము బోల్డ్ అని పెడతాం, మేము కూడా అలాంటివి పెట్టొచ్చు కదా. అలా మాట్లాడకూడదండి. ఒక నిజంగా హిందూ అయితే, నేను హిందువునైనా భగవద్గీత పట్టుకుని, వీడి హిందువో కాదు ఇప్పుడు చెప్పండి మీరు. హిందూ అయితే సీత అని పెట్టుకుని ఐఫోన్ని అప్పుడు ఎలా పిలుస్తాడండి? చాలా రకరకాలుగా పిలుస్తాడు. మీరు చూడండి వీడియోస్లో వాడు ఇంకేం చేస్తాడు, ఎంత అరాచకం చేస్తాడు. వాడిని వదలకూడదండి. వాడు హిందువు కాదు, వాడు వెధవ ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. వాడికి మాత్రం బ్లాక్ అయ్యే వరకు మేము పోరాడతాం, ఎంతవరకైనా వెళ్తామండి. అమూర్తింగ్ ఈ రోజు ఒక వీడియో చేసుకుంటూ ప్రతి శనివారం ఆదివారం ఆయన ఈవినింగ్ లైవ్కి వస్తారంట. ఆ లైవ్కి వచ్చినప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఓన్లీ అమ్మాయిలే రావాలంటే ఆ లైవ్కి వచ్చి మంచిగా మాట్లాడితే వారికి 10,000 ఇస్తా అంటా ఉన్నాడు. చూసారా? అంటే డబ్బుతో మనుషుల్ని కొంటున్నాడు, డబ్బుతో మనుషుల్ని ఎరవేస్తున్నాడు. ఆ డబ్బులతో మనుషులు అమ్మాయిలు ఎవరైనా వస్తే 10,000 వచ్చిందంటే వాడిని పెంచుకోవడానికి, ఫాలోవర్స్ని మాకు 10,000 ఇచ్చాడు ఈ అన్న మంచోడు అని అతనితో పొగిడించుకోవడానికి అమ్మాయిలతో కావాలని ట్రాప్ చేస్తున్నాడు. ఏ అమ్మాయి కూడా 10,000కి ఆశపడకండి అమ్మా. ఈ భారతదేశంలో సీతామాత మీకు పూజనీయమైంది. ఈ భారతదేశంలో పుట్టారు. 10,000కి ఆశపడ్డారంటే ఎవరో క్రిస్టియన్ వాళ్ళు వెళ్తారండి. క్లియర్గా చెప్తున్నాం. హిందువులు అయితే వెళ్ళరు. వెళ్ళినా కూడా వాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు, మేము వెళ్ళరే అంత ఎష్యూరెన్స్. ఎందుకంటే ఈ డబ్బు కావాలని అందరూ అనుకుంటారు. ఆ డబ్బుతో ఎరేస్తున్నాడంటే వాడికి ఆ డబ్బే రాకుండా చేస్తాం. BNSS సెక్షన్ 106 ప్రకారంగా ఖచ్చితంగా అదే పని చేస్తాం. అప్పుడు ఎలా ఇస్తాడో, 10,000 ఇస్తాడో, 10 లక్షలు ఇస్తాడో, వాడు ఎంత ఇస్తాడో ఇవ్వనివ్వండి. ఇప్పుడు సంపాదించిన 6 కోట్లు ఎన్ని రోజులు అయిపోద్దండి? అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు సార్? ఈ గొడవ వల్లే నాకు 8 లక్షలు వచ్చినాయి అంటా ఉన్నాను మేడం. ఇప్పుడు జరిగిన గొడవ అయితే ఉంది, మీ వల్ల నేను 8 లక్షలు సంపాదించుకున్నా, వీటితో తిరుగుతా ఉంటాను. 8 లక్షలు కాతే 8 కోట్లు 80 లక్షలు సంపాదించుకోమనండి. అదే వాడికి లాస్ట్. ఈ గొడవ తర్వాత ఎప్పుడైతే బ్లాక్ అవుతాయో ఈ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి ఏవైతే వాడి ఛానల్స్ అన్ని మాధ్యమాల్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో ఇంకేమైనా ఉంటాయి కూడా అన్నీ కూడా బ్లాక్ అయ్యే వరకు కూడా ఆయన వెయిట్ చేయమని చెప్పండి. కొద్ది రోజులే ఇది వాడికి వెళ్తుంది కదా. ఈ వీడియో వాడు చూస్తాడు ఖచ్చితంగా. చూడాలి. ఒరే అన్వేష్గా చూడరా, నువ్వు నీ లాస్ట్ డబ్బులు ఏమైనా సంపాదించుకుంటే ఈ గొడవలతోనే. ఈ గొడవ అన్నావు కదా, ఈ గొడవలతోనే నీ ఛానల్ బ్లాక్ అయ్యే రోజులు కొద్ది రోజుల్లో ఉన్నాయి. ఆ తర్వాత నువ్వు అడుక్కు తినే రోజు వస్తుంది ఖచ్చితంగా. నువ్వు ఎలా ఇస్తానన్నావే 10,000 మాకు కావాలమ్మా అనే రోజు రాకపోతే మా సీతామాత మీద ఒట్టు.
మీరు విన్నారు కదా, ఇప్పుడు మరి అడ్వకేట్ గారు మరి పాయింట్ టు పాయింట్ అన్ని కూడా మెన్షన్ చేసుకొని అందులో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఏ సెక్షన్ల కింద లోపల పెట్టారు, మరి ఏ ప్రొసీజర్గా సెంట్రల్ దీన్ని యాక్షన్ తీసుకోబోతున్న వారు మాట్లాడదాం. మరి ఏమేమి సెక్షన్ ఇందులో ఇంప్లిమెంట్ చేశారు, సెంట్రల్ దీన్ని సీరియస్గా తీసుకుంటుంది అంటారా? తప్పకుండా తీసుకుంటుందండి దాని గురించి. ఎందుకంటే సెంట్రల్ సీరియస్గా తీసుకోవాలంటే ఒక ప్రక్రియ ప్రకారం ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారానే ఈ 69A మనము అవలంబించగలుగుతాం. సో 69A అనేది మీరు నేను డైరెక్ట్గా వేస్తే తీసుకోరు. దీనికి ఒక నోడల్ ఆఫీసర్ ద్వారా, ఈ స్టేట్ నోడల్ ఆఫీసర్ ద్వారా, తద్వారా సెంట్రల్ గవర్నమెంట్లోనే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి ఈ 69A ఉపయోగించే పవర్ ఉంటుంది. సో ఇక్కడ నోడల్ ఆఫీసర్ ద్వారా అక్కడ పంపించగలుగుతాం మనం. సో నోడల్ ఆఫీసర్ అనేవారు ఎవరంటే మన ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరైతే హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారో, సో ఆయన ఇక్కడ నోడల్ ఆఫీసర్. సో మనం ఇప్పుడు పోలీస్ వాళ్ళ ద్వారా ఆ నోడల్ ఆఫీసర్కి పంపించి తెలంగాణ స్టేట్ హోమ్ డిపార్ట్మెంట్కి, అక్కడి నుంచి సార్ వాళ్ళు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పంపిస్తే వాళ్ళు ఇది సమీక్ష చేసి దీని మీద ఇతని ఛానల్ని బ్లాక్ చేసే విధంగా వాళ్ళు అడుగులు ముందుకేస్తారు. దట్ ఈస్ హౌ ద ప్రొసీజర్ ఇస్, దట్ ఈస్ వాట్ యూ డన్ టుడే. సో దాని ప్రకారం ఇవాళ అడుగులు ముందుకు పడ్డాయి. అట్ ద సేమ్ టైం వాడి యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏదైతే వీడు చిల్లరగా ఇట్లా డబ్బులు సంపాదించి, ఇప్పుడు కష్టపడి సంపాదించిన దగ్గర 100 రూపాయలు ఉంటాయి, ముష్టడుకున్న దగ్గర 1000 రూపాయలు ఉంటాయి. అలాగని ముష్టడు గొప్పడు కాదే. అదేవిధంగా ఇవాళ రోజు మన దేశం ప్రజల మీద ముష్టడుకొని డబ్బులు సంపాదించుకుంటూ మన దేశం మీదనే రివర్స్లో మాట్లాడి ఇట్లాంటి ఎదవలకి ఇది ఒక బుద్ధిగా వచ్చే విధంగా మేము చేస్తున్నాము. సో దాని పరంగా ఇవాళ రోజు వాడు చెప్తున్నాడు కదా 8 లక్షలు సంపాదించే వీడియోస్ ద్వారా ఇంత సంపాదించి అంత సంపాదించారు. సో అవన్నీ ఫ్రీజ్ అయ్యే విధంగా కూడా ఇవాళ రోజు మేము పోలీస్ వారిని సెక్షన్ 106 ఆఫ్ BNSS విచ్ ద పోలీస్ విల్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా పవర్స్ టు ఫ్రీజ్ హిస్ బ్యాంక్ అకౌంట్స్ బిఫోర్ ఈవెన్ టేకింగ్ ద మెజిస్ట్రేట్స్ పర్మిషన్. సో అలాంటి వాటిని కూడా మీరు కొద్దిగా సమీక్ష చేసి చూడండి సార్. దాని పరంగా కూడా అడుగులు ముందుకు వేయండి అని అడగడం జరిగింది. దాని పరంగా కూడా వాళ్ళు